హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్పిఎం. హలో బిజీ మచాస్. సో మీషోలో నేనైతే రీసెంట్గా హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ అయితే చేశాను. మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో టోట్ బ్యాగ్స్ అండ్ జూట్ బ్యాగ్స్ అయితే చాలా కామన్ అయితే అయిపోయినాయి. మనకి రెగ్యులర్గా షాపింగ్కి కానీ లేకపోతే ఆఫీస్ అండ్ కాలేజ్ పర్పస్కి ఏంటంటే ఎక్కువగా ఇవే వాడేస్తున్నాం కాబట్టి సో నాకైతే ఇవి చాలా క్యూట్ అనిపించాయి. పింట్రెస్ట్ మోడల్లో మంచిగా ఉన్నాయన్నమాట. సో వీటి ప్రైసెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను, అలానే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇచ్చేస్తాను. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది మొత్తం వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అయితే ఉంది. ఇది కాటన్ ఇంకా జూట్ మిక్స్ మెటీరియల్ అన్నమాట. ఇందులో 2 వెరైటీస్ అయితే ఉన్నాయి, రెడ్ కలర్ ఇంకా ఎల్లో కలర్ అయితే ఉంది. సో నేను వచ్చేసి ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. మనకి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్గా మనము వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకోవచ్చు. సో ఒకవేళ కొంచెం మాసిపోయినట్టు అనిపిస్తే మంచిగా వాషింగ్ మిషన్లో అయితే యూస్ చేసుకోవచ్చు. బ్యాగ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 477. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి క్రాచెట్ హ్యాండ్ బ్యాగ్. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇప్పుడు నేను చూపించేవన్నీ హ్యాండ్ మేడే. మనకి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి. హ్యాండ్ మేడ్ వచ్చేసి మనకి బయట చూస్తే ఎక్కువ ప్రైసెస్ అయితే తీసుకుంటారు, బట్ మీషోలో ఆఫర్ అయితే నడుస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు దొరికేస్తున్నాయి. అండ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా, మెహందీ కలర్ అండ్ మనకి మిక్స్డ్ కలర్స్ అయితే ఇచ్చేసారు. కొంచెం చిన్నగా అయితే ఉంది, బట్ స్లింగ్ బ్యాగ్గా మనమైతే యూస్ చేసుకుంటాం. దీని ప్రైస్ వచ్చేసి 340 అనమాట. కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా నచ్చినాయి. అండ్ ఇందులో మనకి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈ కలరే కాకుండా మీరు వేరే కలర్ కావాలనుకున్నా మనం చూస్ చేసుకోవచ్చు. లోపల స్పేస్ వచ్చేసి ఇలా అయితే ఉంది. స్లింగ్ బ్యాగ్ కాబట్టి మనకి ఫోన్ కానీ మేకప్ ఐటమ్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఎక్కడైనా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా క్యూట్ అయితే ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 340. ముందు చెప్పాను కదా, మీకు బ్యాగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈగల్ హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. అండ్ నాకైతే ఇది చాలా నచ్చేసింది. చూస్తేనే చాలా అట్రాక్షన్గా అయితే ఉందన్నమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి బ్యాగ్స్లో మనకి 2 కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు. ఒకటి బ్లూ కలర్, ఇంకొకటి కొంచెం లైట్ బ్లూ కలర్లో అయితే ఉంది. జూట్ అయితే కాదు, ఆర్టిఫిషియల్ జూట్ అనమాట. బట్ మనం ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా అయితే వాడేసుకోవచ్చు. లోపల కంపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది, స్పేషియస్గా అయితే ఉంది. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ అనేది మనకి అన్ని డ్రెస్సెస్ మీదకైతే వచ్చేస్తుంది. లైక్ ఫ్రాక్స్ మీద కానీ జీన్స్ మీద కానీ అన్ని డ్రెస్ మీదకైతే మ్యాచ్ అయిపోతుంది. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ కంపార్ట్మెంట్ చూడండి, చాలా స్పేషియస్గా అయితే ఇచ్చేసారు. సో మనకి అన్నీ పట్టేస్తాయి అన్నమాట. చాలా బాగుంది. అండ్ మీకు హ్యాండ్ బ్యాగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 540 అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాగ్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది, బట్ కలర్ కాంబినేషన్ ఇంకా మెటీరియల్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి వైట్ కలర్లో మధ్యలో మనకి హ్యాండ్మేడ్ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మధ్యలో వర్క్ ఏదైతే వచ్చిందో మొత్తం కొంచెం చెమ్కీలతో తయారు చేసిన వర్క్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా అయితే ఉంది. బ్యాగ్ అనేది కొంచెం స్పేషియస్ అయితే ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 497. అంతేకాకుండా ట్రావెల్ పర్పస్ ఇది చాలా బాగుంటుంది. ఎలా అంటే మనకి జీన్స్ మీద కానీ లేకపోతే కుర్తీస్ మీద కానీ అన్నిటి మీద అయితే మనకి మ్యాచింగ్కి వచ్చేస్తుంది అనమాట. బట్ చాలా బాగుంది. ఇది కూడా మనం రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం మాసిపోతే మంచిగా వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకోవచ్చు, లేదు అంటే మనం హ్యాండ్తో అయినా వాష్ అయితే చేసేసుకోవచ్చు. బట్ చాలా బాగుంది ఇది కూడా. అండ్ బ్యాగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా అయితే ఉంటుంది. అండ్ లోపల స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది, నేను మీకు చూపిస్తాను. సో చూడండి, చాలా స్పేస్ అయితే ఇచ్చేసారు. సో మనకి అన్ని వెరైటీస్ అయితే మనం బ్యాగ్లో అయితే వేసేసుకొని అయితే మంచిగా ట్రావెల్ అయితే చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా లుక్ అయితే ఉంది బ్యాగ్ అనేది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 497.
ఇప్పుడు చూపించే హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నింటెడ్ హ్యాండ్ మేడ్ క్రాచెట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పింట్రెస్ట్ స్టైల్లో చాలా క్యూట్గా అయితే ఉంది. అండ్ ఆ రెడ్ కలర్ హార్ట్స్ చూడండి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి కదా. ఇది మనం బీచ్ వేర్ పర్పస్ కూడా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి సాగుతుంది అనమాట. బ్యాగ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 490, చాలా రీజనబుల్ అండ్ చాలా స్పేషియస్ అయితే ఉంది. నాకైతే ఈ బ్యాగ్ కూడా చాలా నచ్చింది. అండ్ చూడండి ఎంత క్యూట్గా అయితే ఉంది. లోపల మనకి రిఫ్లెక్షన్ అనేది కూడా చాలా బాగుంది. సో మ్యాక్సిమం మీషోలో చాలా వరకు ఈ బ్యాగ్ అనేది అయితే సేల్ అయితే అయిపోయింది. నేను చూసాను, ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాలి అనుకున్నప్పుడు అయితే లేదు, సెకండ్ టైం అయితే మళ్ళీ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి మెహందీ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. ఇది కూడా క్రాచెట్ హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. బ్యాగ్ వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట. బట్ మనకి కలర్ కాంబినేషన్ అయితే చూసారు కదా, రెడ్ అండ్ మెహందీ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 450. అండ్ ఈ కలర్స్లో మనకి ఈ కాంబినేషన్లో చెప్పాలంటే ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. నాకు వచ్చేసి ఈ బ్యాగ్ అయితే నచ్చిందనమాట. సో నార్మల్గా ఆర్డర్ పెట్టినప్పుడు కొంచెం లైట్ కలర్ అయితే చూపించింది, బట్ వచ్చినప్పుడు మంచిగా డార్క్ కలర్ అయితే ఉంది బ్యాగ్ అనేది. సో నేను అనుకున్నాను లైట్ కలర్ వస్తుందేమోనని, బట్ ఇక్కడ డార్క్ కలర్ అయితే ఉంది. అండ్ లోపల కంపార్ట్మెంట్ చూసారు కదా, స్పేషియస్గా అయితే ఉంది. సో రెగ్యులర్గా షాపింగ్కి లేకపోతే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ వేసుకుంటే చాలా క్యూట్ అయితే ఉంటాయి. కొంచెం ఫ్యాషనబుల్గా కూడా ఉంటాయి. లైక్ డీమార్ట్ కానీ రత్నదీప్ కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా మోర్ అలాగా అంటే వేసుకొని వెళ్తే చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు చూపించే బ్యాగ్ వచ్చేసి మనకు అంతా సేమ్గానే ఉంది, బట్ కలర్ కాంబినేషన్ అండ్ కొంచెం మెటీరియల్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ ఏంటంటే ముందు బ్యాగ్ కంటే చాలా చీప్, చెప్పాలంటే 355లోనే వచ్చేస్తుంది. అండ్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే ఉంది. దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కలర్స్ అనేవి. అండ్ నాకేమనిపించింది అంటే సరే ఎల్లో ట్రై చేద్దామని చెప్పేసి ఈ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. బ్యాగ్ వచ్చేసి అయితే ఇలా అయితే ఉంది. మెటీరియల్ వైజ్ పరంగా చూసుకుంటే ఇది కూడా చాలా బాగుంది. బట్ కంపేర్ టు ముందు బ్యాగ్ దీని ప్రైస్ అనేది చాలా చీప్ అనమాట. ఎందుకో నాకు తెలీదు, బట్ సేమ్ బ్రాండే. బట్ అంటే ప్రైస్ మ్యాటర్కి వచ్చేసి ఇది తక్కువలో ఉంది, అది కొంచెం హై ప్రైస్లో అయితే ఉంది. సో మేబీ అంటే నింటెడ్ మెటీరియల్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉండొచ్చు, అది మనకైతే తెలీదు. బట్ నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా నచ్చినాయి. ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాండ్ బ్యాగ్. ఇది వచ్చేసి షోల్డర్ బ్యాగ్ అనమాట. ఇది కూడా హ్యాండ్ మేడే, చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నాకు చాలా బాగా అనిపించింది. సో ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కలర్స్, బట్ నాకు వచ్చేసి ఈ బిస్కెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ వేసుకుంటే చాలా లుక్ అయితే వచ్చింది. జీన్స్ మీద అయితే చాలా బాగుంటుంది అండ్ ట్రెడిషనల్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా చీప్, ఇంకా చెప్పాలంటే 276లోనే వచ్చేస్తుంది. సో షోల్డర్ బ్యాగ్స్ ఇన్ కేస్ మీరు మంచిగా ట్రావెల్ పర్పస్ కానీ లేకపోతే ఇలా బయటకి వెళ్ళాలి అని అనుకుంటే, వేసుకోవాలి అనుకుంటే ఇలాంటి షోల్డర్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ స్పేషియస్గా అయితే ఉంది. సో హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్స్లో ఏంటంటే మనకి ఎప్పుడు చిన్నగవు, ఎక్కువ రోజులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మనకి మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో తీసుకోవాలి అనుకుంటే మీకు ఒకవేళ నచ్చితే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు. మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరికేస్తున్నాయి మీషోలో. సో తప్పకుండా అయితే ట్రై అయితే చేయండి.